విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి 8 విజయవాడలో బంద్ నేపథ్యంలో ఆశాల అక్రమ అరెస్టులు, న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్న ఆశాలపైన నిర్బంధం తగదన్న సిఐటియు నాయకురాలు మణి. ముగ్గురు ప్రభావితం చేసే ముఖ్యమంత్రుల పాలనపైన 3 దారుల పుస్తకం రాయడం అభినందనీయమన్న వక్తలు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రచయిత దేవులపల్లిని అభినందించిన ప్రముఖులు. మత్స్యకారుల ఆధ్వర్యంలోని ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లికి ప్రత్యేక హారతి, అభిషేకాలు, కలశాలతోని ఊరేగింపుగా వెళ్లి హారతినిచ్చిన మహిళలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. నిరుద్యోగ ఎదురుచూపులు ఫలిస్తూ ఏపీలోని డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి గాను బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి డిఎస్సి ప్రక్రియ మొదలు కానుండగా ఏప్రిల్ 7తోని ముగియనుంది. మొత్తం 7 మేనేజ్మెంట్లలోని ఉన్న స్కూల్స్లోని 6100 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లుగా మంత్రి తెలిపారు. వీటిలోని ఎస్ఈటి 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లుగా వెల్లడించారు. 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. నెల 12వ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి మార్చి 7, ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నిటి కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కొన్ని నెలలుగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్ల ఉద్యమాన్ని జగన్ ప్రభుత్వం తీవ్రంగా అణిచివేస్తోందని సిఐటియు నాయకురాలు మణి మండిపడ్డారు. గురువారం ఈ సందర్భంగా విజయవాడలోని మహాధర్నాకు ఆశా వర్కర్లకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సిఐటియు కార్యాలయం వద్ద పోలీసులను మోహరించింది. కార్యాలయం దాటి వెళ్లకుండా ఆశా వర్కర్ల గౌరవ అధ్యక్షురాలు మణికి నోటీసులు పంపింది. ప్రభుత్వ ఆంక్షలపైన ప్రజా సంఘాలు, సిఐటియు నేతలు, ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ ధర్నాకు వెళ్లనివ్వకుండా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉన్నవారిని అరెస్టు చేయడం దారుణమని వాపోయారు. సీఎం జగన్ పాలనలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కరోనా కాలంలో కూడా ఆశా వర్కర్ల సేవలను ఐక్యరాజ్య సమితి గుర్తించినా జగన్ ప్రభుత్వం మాత్రం వారిని గుర్తించలేకపోతుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ మర్చిపోయారని, మహిళలను చూడకుండా కూడా అధికారులు అపార్థితంగా ప్రవర్తిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో జగన్కి పరాభవం తప్పదని విమర్శించారు. ఆశా వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షురాలని. రేపు విజయవాడలో ఆశాలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం కోసం మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. చలో విజయవాడ కార్యక్రమం. ఈ పిలిపించిన సంగతి అధికారులకు చెప్పాము, తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము, ముఖ్యమంత్రి గారికి చెప్పాము, అందరికీ చెప్పాము. ధర్నా చేయకూడదట, మేము విజయవాడ రాకూడదట. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆశాలను అరెస్టులు చేస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో ఉంటే అరెస్టులు చేస్తున్నారు, ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఉంటే అరెస్ట్ చేస్తున్నారు, రోడ్డు మీద నడుస్తుంటే అరెస్ట్ చేస్తున్నారు, ఇంట్లో ఉంటే అరెస్ట్ చేస్తున్నారు, ఆఖరికి మా సిఐటి ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో ఉంటే అరెస్టులు చేస్తున్నారు. ఇంకా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేస్తున్నారు. ఇప్పుడు దాంతో ఆగలేదు. ఆశా వర్కరు ఆధార్ కార్డు, ఆశా వర్కర్ కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు సబ్మిట్ చేయమని చెప్పి ఈరోజు సాయంత్రం లోపల ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం, మావి న్యాయమైన సమస్యలా కాదా? మేమేం అడుగుతున్నాము? కనీస వేతనాలు ఇవ్వాలి,
అలాగే కోవిడ్లో ఆశా వర్కర్స్ చాలామంది చనిపోయారు. కోవిడ్ తర్వాత కూడా ఈ కోవిడ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఆశా వర్కర్స్ చనిపోయారు. వాళ్ళకి రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు గవర్నమెంట్. అలాగే ఆశా వర్కర్స్ది ఫీల్డ్ డ్యూటీ, ఆన్ డ్యూటీలో చాలామందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద కవర్ అయితే ఆపరేషన్ కవర్ అవ్వడం, లేకపోతే ఆశా వర్కర్కి రూపాయి కూడా గవర్నమెంట్ చెల్లించట్లేదు. సెలవులు లేవు, మెటర్నిటీ లీవ్ లేదు, ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. ఏ రకంగా చూసినా ఆశా వర్కర్స్కి కనీసమైనవి. కరోనాలో పనిచేసినందుకు ఆశా వర్కర్స్ని ఐక్యరాజ్య సమితి గ్లోబల్ హెల్త్ లీడర్స్ కింద ప్రకటించింది, మొత్తం ఆశా నెట్వర్క్ని. అంత పెద్ద పేరు గవర్నమెంట్కి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ఆశా వర్కర్సు అయ్యా మా సమస్యలు ఉన్నాయి పరిష్కారం చేయండి అంటే ఇంత నిర్బంధం ఏంటండి? కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు ఎందుకు? ధర్నా ఎందుకు చేయనివ్వరు? 2 సంవత్సరాల క్రితం చెలో విజయవాడ కార్యక్రమం పిలిపిస్తే గవర్నమెంట్ మమ్మల్ని పిలిచింది, అమ్మ మీరు ధర్నా చేయకండి, మేము పరిష్కారం చేస్తాం, మీ న్యాయమైన సమస్యలు ఏముంటే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పింది. చెప్పితే ఆగిపోయాం, మేము ధర్నాకి వెళ్ళలేదే. ఆ తర్వాత ఎన్ని విన్నపాలు ఇవ్వాలండి? కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేశాము, 36 గంటలు ధర్నాలు చేశాము, ముఖ్యమంత్రికి కాగితాలు ఇచ్చాము, మినిస్టర్లకు కాగితాలు ఇచ్చాము, సకల శాఖ మంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చాము. ఏ సమస్య ఎప్పుడూ పరిష్కారం చేయలేదు. బలహీనల గొంతు ఎప్పుడు వినబడుతుంది? ఇలాంటి ఎలక్షన్స్ టైంలోనే మాలాంటి బలహీనల గొంతు వినబడుతుంది. ఈ ఎలక్షన్స్ టైంలోనైనా ఈ గవర్నమెంట్ ఏదైనా మంచి చేస్తుంది అని ఆశించి ధర్నాకు పిలిపిస్తే ఆ ధర్నాన్ని అణిచేయాలని చూస్తుంది. ఈ గవర్నమెంట్కి కనీసమైన ప్రజాస్వామ్య వైఖరి ఉంటే మమ్మల్ని పిలవండి, మాట్లాడండి. మా రాష్ట్ర నాయకత్వం ఉంది, మా సమస్యలను పలుమార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం, వాటిని పరిష్కారం చేయండి. మమ్మల్ని అణిచేయాలన్న ఆలోచనలో 100వ వంతు మా సమస్యల పరిష్కారం కోసం. విశాఖ ఉమ్మడి జిల్లాలో వెలమలకు రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తూ నామాస ప్రాతిపదికన అత్యధిక అసెంబ్లీ సీట్లను కేటాయించాలి అంటూ వెలమ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ చుక్కా చిన్నబాబు, కార్యదర్శి బండారు రామకృష్ణలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయమే ఆధారంగా ఉండే వెలుమల దశాబ్దాల కాలంగా అన్నిటి రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకర్గానే నిలుస్తున్నాయి తప్ప వారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా ఉందని ఆరోపించారు. వెనుకబడిన వర్గంలో ఉన్న వెలుమలకు ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసే దిశగా అన్ని రాజకీయ పార్టీలు రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను విశాఖ ఉమ్మడి జిల్లాలో కనీసం 6 అసెంబ్లీ సీట్లనైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల కాలంగా ఓటును వినియోగించుకోవడమే తప్ప ఆర్థిక, సామాజిక పురోగతికి నోచుకునే వెలమలకు రాజకీయ ప్రాధాన్యతనిచ్చే పార్టీలకు తమ వంతు మద్దతునిస్తామని, లేని పక్షంలో నోటాను వినియోగించుకుంటామంటూ స్పష్టం చేశారు. దామాషా పద్ధతిలోని సీట్లు, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు సీట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పక్షాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నంలోని ఉమ్మడి విశాఖపట్నంలోని 6 సీట్లు అని విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, పెందుర్తి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, గైపితనగరం, ఎస్కోట, విజయనగరం, అలాగే శ్రీకాకుళంలోని నరసన్నపేట, శ్రీకాకుళం, టెక్కలి, పార్లమెంట్ స్థానాల్లోనంటే అనకాపల్లి, వైజాగ్. ఈ స్థానాల వెలములకి జనాభా ప్రకారంగా, మా పాపులేషన్ ప్రకారంగా ఈ స్థానాలు కేటాయించాలని అన్ని రాజకీయ పక్షాలను కోరుకున్నాం. అట్లా కేటాయించకుండా వెలమ జాతిని విస్మరిస్తే మేమందరం పోయి తిరుగుబాటు చేస్తాం. మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని విస్మరించకుండా మా ఉనికిని గుర్తించి మాకు తగిన ప్రాధాన్యత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అది లేని యెడల మేమేమిటో అన్ని రాజకీయ పక్షాలకి చూపిస్తామని మీ ద్వారా అన్ని రాజకీయ పక్షాలకు మనవి చేసుకుంటున్నాం. తక్కువ జనాభా ఏం లేదు. మా తాలూకా జనాభా ఏంటంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది, కానీ దాన్ని మీరు గుర్తించట్లేదు. ఎందుకంటే వీళ్ళు సౌమ్యులు ఏమి చేయలేరు అన్నట్టు. అవసరమైతే ఆ టైం వచ్చేటప్పుడు కంపల్సరీగా మేము ఒక ఉగ్ర రూపం దాల్చే పరిస్థితి అయితే వస్తుంది. ఒకానొకప్పుడు ఇదే వైజాగ్లో వెలమ గర్జన అనేది ఈ 3 జిల్లాలతో ఒక మహాగర్జన పెట్టాము. అలాంటిది తీసుకొచ్చే పరిస్థితి అయితే మీరు తేవద్దు. ఎందుకంటే మేము మ్యాక్సిమం ఏంటంటే సౌమ్యులమి, అవసరమైతే తిరగబడే పరిస్థితి మీకు ఓటు ద్వారా టైం లేదు కాబట్టి ఓటు ద్వారా వేసే మేము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి తేనవికండి. అన్ని పొలిటికల్ పార్టీస్ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు అంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విఎస్ఎన్ మూర్తి యాదవ్ అన్నారు.
బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని తునాతునకలు చేసేశారని ఆరోపించారు. ఫైనాన్షియల్ రాజధానిగా ఉండే విశాఖను దోచుకున్నారని, 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర స్థిరాస్తులపైన 25,000 కోట్లు అప్పులు తెచ్చి రాని ఎద్దేవా చేశారు. దీనికి వడ్డీలు ఎంత కడుతున్నారో ఆర్బీఐలో దరఖాస్తు చేస్తే సమాచారం లేదని చెప్పారు. పీపీఎస్ కోసం చేసిన వసూలు ఏం చేశారో తెలియదు, వాటికి ఆథరైజేషన్ లేదని తెలిసిందని అన్నారు. జీవీఎంసీ పరిధిలోని వాటికి సమాధానం లేదు. విశాఖలోని 50,000 కోట్లు ఆస్తులు తారుమారు చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని తునాతునకలు చేసి నామరూపాలు లేకుండా మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి దొరికిన కాలంలో దండుకోవడం, లూటీలు చేయడం, కబ్జాలు చేయడం, ఈ విధంగా ఆయన వ్యవహారం సాగింది. కానీ మరి ఆర్జుడు మా కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ రాజధానిగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే రేపు రోజు చరిత్ర మిగిలిపోతుంది. మొత్తం ధ్వంసం చేసేది ఇవాళ విశాఖపట్నంలోని ఈ చరిత్ర. విశాఖపట్నం ఆరంభం అయిన తర్వాత ఎవరు అంత దారుణంగా ప్రజలపై పడి ఆస్తులను ధ్వంసం చేసిన చరిత్ర లేదు. ఆయన అప్పులు తెచ్చాడు, మామూలు అప్పులు కాదు, దగ్గర సుమారు 11 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. తెచ్చి బట్టలు నొక్కడం తప్పితే రెండో వ్యవహారం లేదు. ఆయన పరిపాలన తెలీదు, న్యాయ వ్యవస్థ అంటే డోంట్ కేర్, వ్యవస్థలు అంటే డోంట్ కేర్, ఎవరిని పట్టించుకుని దాఖలాలు లేదు. ఈ రకంగా మొత్తం ధ్వంసం చేసి విషయం ఏంటంటే నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, విశాఖపట్నంలో గతంలో 25,000 కోట్లు మన ఆస్తి, మీది మాది మనందరిది. విశాఖపట్నం ఎస్పెషల్లీ విశాఖపట్నంలో 25,000 కోట్లు తీసుకొచ్చాడు. తీసుకొచ్చే ఏం చేశాడంటే అతి గతి లేదు. అవి ఎక్కడ ఉద్ధరించాడంటే అది ఎక్కడో తెలియదు. మొత్తం తెచ్చిన తర్వాత ఆ తెచ్చినవన్నీ ఇడుగులపాయలో తెస్తేనో, లేకపోతే ఆ కొంప ఉంది కదా ఇప్పుడు ఉంటుంది భవనం మీద తెస్తేనో మనం ఏమో అబ్జెక్షన్ చేయం. వాళ్ళు కష్టార్జితం అనడానికి కూడా లేదు, అది ఆయన అనుకోవడానికి. మన విశాఖ ఉత్తర నియోజకవర్గం సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోని మహర్దశ పట్టిందంటూ సమన్వయకర్త కేకే రాజు తెలియజేశారు. కంచరపాలెంలోని 47వ వార్డులోని సుమారు 88 లక్షలంతోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉత్తర నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సరివేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. తమ అధికారంలోని ఈ నియోజకవర్గంలో లేకపోయినా చిత్తశుద్ధితో 250 కోట్ల మేర అభివృద్ధి పనులను ప్రారంభిస్తామంటూ తెలిపారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సాక్షిగా ప్రజలందరూ 2024 ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ కంటిబాబు, నాగేశ్వరి, పలువురు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47వ వార్డులో పలు అభివృద్ధి పనులకు సంబంధించి 47వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కంటిపామ కామేశ్వర గారి ఆధ్వర్యంలో గౌరవ మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమార్ గారి చేతుల మీదుగా సుమారు 88,45,000 వివిధ పనులకు సంబంధించి 5 వర్కులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంతేకాదు ఈ వార్డులో ఇప్పటికే కొత్తగా ఒక హాస్పిటల్ నిర్మాణం, సామాజిక భవనాల నిర్మాణం, కోట్లాది రూపాయల నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 47వ వార్డులో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అన్ని రకాలుగా కూడా స్కూల్స్ కానీ సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో స్కూల్ను కూడా
స్మార్ట్ సిటీ స్కూల్గా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే గౌరవ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాదు, ఈ వార్డులోనే కాదు, ఈ నియోజకవర్గ చరిత్రలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలవకపోయినా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులో, ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో సుమారు ఇప్పటి వరకు కూడా 253 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించడం జరిగింది. అంతేకాకుండా 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం. 7 హాస్పిటల్స్ గత ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త హాస్పిటల్ కూడా నిర్మాణం చేయకపోగా ఒక్కొక్క హాస్పిటల్ కూడా 1,70,00,000 రూపాయల నిధులతో 7 హాస్పిటల్స్ ఈ నియోజకవర్గంలో నిర్మాణం చేశాం. ఇంకొక 2 హాస్పిటల్ నిర్మాణ దశలో ఉన్నాయి. అదేవిధంగా రోడ్స్ కానీ, పార్క్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ అన్నీ కూడా అభివృద్ధి చేశాం. అంతేకాదు 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 28 కమ్యూనిటీ హాల్స్ పూర్తయినాయి. 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేస్తున్నాం. ఈ 50 కమ్యూనిటీ హాల్స్ కూడా సంబంధించి కూడా 20 లక్షల రూపాయల నుంచి 75 లక్షల రూపాయల వరకు కూడా ఓన్లీ కేవలం కమ్యూనిటీ హాల్స్కే ఇప్పటి వరకు 14,28,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఎవరైనా ఒక పెన్షన్ తీసుకోవాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇళ్ల పట్టా కావాలన్నా, ఏది కావాలన్నా సరే, ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా వార్డుకు ఒక ఆఫీస్ ఉండేది. కాళ్ళు నిప్పులు పుట్టేలా తిరగాల్సిన పరిస్థితులు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా, ఈ వాలంటరీ ద్వారా ఎవరికి ఏ పథకానికి అర్హత ఉంది అని వాళ్లే తెలుసుకుని ఈరోజు ప్రతి గడపకి ప్రభుత్వ సంక్షేమాన్ని అందించడం కోసం సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. కానీ కొంతమంది చాలా దుర్మార్గంగా పేదలకి మేలు జరిగితే, పేదరికం నిర్మూలన అయితే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు వృద్ధిలోకి వస్తే రాజకీయాలు చేయలేం, పేదలుగానే ఉండాలని ఆలోచించే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు గారు కానీ ఈ సచివాలయ వ్యవస్థ మీద నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే చాలా దుర్మార్గం. సచివాలయాల వల్ల మాత్రమే ఈరోజు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా ఈరోజు పేద ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అలాంటి సచివాలయాన్ని నేను 40 కమ్యూనిటీ హాల్స్ కట్టాను, అవన్నీ కూడా సచివాలయాలకు ఇచ్చేశారు. ప్రభుత్వం మారితే సచివాలయాలన్నింటినీ కూడా అద్దె కొంపల్లోకి తరలిస్తానని మాట్లాడు. మీరు 40 కడితే మేము 50 కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేసాం, 28 కమ్యూనిటీ హాల్స్ పూర్తి చేసాం. మీ 40 కమ్యూనిటీ హాల్స్. సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన 3 దారులు రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది అని, పరిశోధకులకు చక్కటి గైడ్గా, రెఫరెన్స్ మెటీరియల్గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. ద్వారకానగర్లో పౌర గ్రంథాలయంలోని సభా మందిరంలో బుధవారం నిర్వహించిన 3 దారులు పుస్తక పరిచయం కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు రచయిత అమర్ కృష్ణని అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి భాబీవర్ధన్ సభకు అధ్యక్షతన వహించగా, లీడర్ దినపత్రిక సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి పుస్తకంలోని అంశాలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున, విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ, తొలి అధ్యాయంలో రచయిత తెలుగు రాష్ట్రాల పూర్వ చరిత్రను, ఆనాటి రాజకీయాలను వివరించిన తీరు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి సమగ్రంగా పొందుపరిచారంటూ ప్రశంసించారు. మీద కూడా పుస్తకాలు వచ్చాయి. అంటే అవి ఎన్టీ రామారావు గారి కారణంగానే మనం ఆంధ్రులు అనేవాళ్ళు మద్రాసీలు కాదు అనే విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు ఉత్తరాదిలో, ఇటు దక్షిణాదిలో ఉన్న వాళ్ళందరినీ మద్రాసీలనే అనేవాళ్ళు. వాళ్ళు మలయాళీలు కావచ్చు, తెలుగువారు కావచ్చు, తమిళులు కావచ్చు, కన్నడిగులు కావచ్చు, అందరినీ మద్రాసీలుగానే సంబోధించేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది కొంత స్పష్టత వచ్చింది. ఓహో, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనే విషయం అర్థమైంది. కానీ అయినప్పటికీ తెలుగుదేశంలో, అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏం జరుగుతుందనేది అక్కడి వరకు పట్టదు. ఆ క్రమంలోనే రాజకీయాలు పట్టవు, ఇక్కడ ప్రజల జీవితం పట్టదు. అట్లాగే ఇక్కడ రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వాళ్ళకు ఒక తప్పుడు అభిప్రాయం, అవగాహన.
ఇది ఎక్కడో దగ్గర దీనికి సంబంధించి కొంచెమన్నా మనం, నేను ఎప్పుడు ఇంగ్లీష్లో రాయలేదు. నేను 46-47 సంవత్సరాల జర్నలిజం జీవితం నాకు తెలుగులోనే గడిచింది. అవసరాల రీత్యా ఇంగ్లీష్ మాట్లాడతాను, ఇంగ్లీష్ రాస్తాను అప్పుడప్పుడు, కానీ అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వచ్చిన వాడిని కాదు. అయినా సరే ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాయాలి అని అనుకున్నప్పుడు చాలామంది, బహుశా నేను రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితుడినైనంత వల్ల కావచ్చు, ఈ పుస్తకం చూడగానే కవర్ మీద చూసి, మొన్న ఈ మధ్య విజయవాడలో జరిగిన సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నాడు, ఈయనకు రాజశేఖర్ రెడ్డి అంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి, కాబట్టి చంద్రబాబుని తిట్టుంటాడు ఇంత మొత్తంలో అని. ఇది ఒక నాయకుడిని తిట్టడం కోసం, లేదా ఒక నాయకుడిని, ఒక రాజకీయ నాయకుడిని కించపరచడానికో, అతన్ని తక్కువ చేసి చూపించడానికో రాసిన పుస్తకం కాదు. ఈ ముగ్గురినే మరి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలుగు వారిలో ఒక భాగం మద్రాసులో, మరో భాగం నిజాంల పాలనలో ఉన్న కాలం నుండి తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక రాష్ట్రం ఏర్పడ. విశాఖ సెంట్రల్ జైల్లో గిరిజన ఖైదీ అనుమానాస్పద మృతితోని వారి బంధువులు జైలెదుట నిరసన పట్టపట్టారు. ఈ మేరకు గిరిజన ఖైదీ మృతిపైన పలు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. పోలీసులే కొట్టి చంపారంటూ తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరారు. అదేవిధంగా కేజీహెచ్ మార్చురీ వద్ద తమకు న్యాయం జరగాలంటూ ఆందోళన పట్టపట్టారు. తన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అంటూ అధికారులు వినతి పత్రాన్ని ఇచ్చారు. తమకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామంటూ స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేయండి సార్, పైన ఏమన్నా మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ మీరు చేయండి అని మీకు అందులో ఏమీ లేదు. మాట్లాడడం రాదు సార్, ఏ విధంగా న్యాయం చేసుకోవాలని కూడా మాకు తెలుసు సార్. మాకు భరోసా కనిపించాలి సార్. మీరు పెద్ద దిక్కుగా మా పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద మృతి ఉంటే నాకు సీఏ గారు కంప్లైంట్ ఇచ్చారు అంటారు. ఏదైనా డిపార్ట్మెంట్ ఓటు చేసుకుని బయట వాళ్ళే చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు తప్ప మీరు న్యాయం చేసి నాకేమి ఇబ్బంది లేదు. మాకు తెలుసు, తప్పండి, నేను వెళ్ళిపోతాను. ఏ ప్రొసీజర్ వేరు, దీన్ని నా ఆఫీస్లో తీసుకుంటా, మళ్ళీ నా ఆఫీస్లో తీసుకుంటాను. ఇక్కడ నేను అడుగుతాను, న్యాయం జరిగిందమ్మా చెప్పమని. మా ఎస్టీస్కి ఎవరు న్యాయం చెయ్యరు. ఇంకా మరి ఎందుకు ఆపేశారు? మాకు తిండిలే తిప్పలేదు. ఆర్డీఓ గారు వస్తారు, ఆర్డీఓ గారి దగ్గర వెళ్ళవేసుకుంటే ఆర్డీఓ గారు కాదు అంటున్నారు. ఆగది, మళ్ళీ రిజిస్టర్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. రిజిస్టర్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడు మనకు కావాలి ఉన్నటువంటి అనుమానాలన్నీ, భయాలన్నీ, లేదంటే ఇంకా మీకు ఏదైనా సహాయం కావాలంటే కూడా అందులో అడగచ్చు. అయితే మా ప్రాణం మాకు ఇబ్బంది సార్, ఏంటంటే ఎంక్వైరీ చేయాలని ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఎంక్వైరీ చేయండి సార్, పైన ఏమన్నా మీరు ఇప్పుడు మాట్లాడుతుంది సార్. కళలు గొప్పగా ఉండాలని, ఆ కళలను సాకారం చేసుకునేందుకు గాను నిరంతరం పరితపించాలి అంటూ ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లకు ఎదురెళ్లి నిలవాలని, అప్పుడే విజయం సాధ్యమవుతుంది అని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిక్ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన జీవితంలో ఎదురైన అనేక సంఘటనలు ఉదాహరిస్తూ ఎలా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అంటూ వెల్లడించారు. గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకుంటే అందుకు అనుగుణంగానే శ్రమించాలని అన్నారు. వాటిని సాధించే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలను మనోధైర్యంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువత విశేష సంఖ్యలో పాల్గొని ఆయన ప్రసంగానికి ముగ్ధులయ్యారు. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్ టు బీయింగ్ హ్యూమన్ అంటూ వందలాది మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
our depression, we can sometimes isolate in fear, or sometimes we get trapped in addictions that we don't tell anybody. I want you to know that no matter what coping mechanism you have, you must understand the power of life, the power of humility. Humility brings thanksgiving. If you have pride and you believe that you are more important than somebody else, you have now started to lose the attitude of gratitude. When you lose the attitude of gratitude, you lose joy. When you lose joy, you lose passion for life. When you lose passion for life, you become weak and alone. Please know that this is all important in your life, to be thankful. If you ever go through depression, there are 3 things that you can do to get out of depression. First thing is write down 10 different things that you are thankful for. The second thing is when you go through depression, you don't have to do this alone. The power of friendship is so important. You are not just another pupil or student here in this university. You are a big family. And when you look at each other, we shouldn't be looking at their hair, their clothes, what they wear, or their body. We need to look at them in their eyes, because when you look them in the eyes, that's when you acknowledge their soul, their spirit, their mind, and their heart. And I want you to know that you are beautiful just the way that you are, and to never ever bully yourself. When you look yourself in the mirror, you have a choice. That when those negative thoughts come, to say that you're not good enough, to say that you'll never ever be anybody, to say that your dreams are too big, remember my story today. And when you look at industrial revolutions in different things like technologies, please. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని తోటగురువు యాదవ్ సంఘం అధ్యక్షుడు ఓమి చిన్నారావు అన్నారు. ఈ సందర్భంగా తోటగురువులోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో సుమారు 70% సామాజిక వర్గం బలమున్న యాదవ సామాజిక వర్గానికి కాకుండా మరే ఇతర వర్గానికి సీటు కేటాయించినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించేది లేదని అన్నారు. గత 15 ఏళ్లుగా మా యాదవ సామాజిక వర్గానికి తూర్పులో అన్యాయం అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే ఉన్నాయని, ఇప్పటికైనా కళ్లు తెరిచి తూర్పు సీట్ను మా సామాజిక వర్గానికి కేటాయిస్తే అసెంబ్లీలో మా సామాజిక వర్గం హక్కుల సమస్యలపైన పోరాటం చేయడానికై అవకాశం ఉంటుందని అన్నారు. తూర్పులోని అతి తక్కువ ఓట్ల శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవీవీకి సీటు కేటాయించే ముందు కాస్త ఆలోచించాల్సిందేనని అన్నారు. ఈ విశాఖ తూర్పు నియోజకవర్గం గతంలో ఇది విశాఖ టూగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి ఈ యాదవులు ప్రాతినిధ్యం వహించారు. అందులో ముఖ్యంగా వాసుదేవరావు గారు, రాజన్ రమణి, పల్లా సింహాచలం, ఇటువంటి ఇన్నింటి వరలక్ష్మి, ఇటువంటి వాళ్ళంతా యాదవుల ప్రాతినిధ్యం ఉండేది. అయితే 15 సంవత్సరాల తర్వాత ఈ టీడీపీ పార్టీ వాళ్ళు యాదవులకి కేటాయించకుండా వేరే సామాజిక వర్గానికి కేటాయించి ఈ 15 సంవత్సరాల నుంచి ఈ యాదవుల ప్రాతినిధ్యం పోయింది. అందుకు దానికి ధీటుగా 2014లో మళ్ళీ ఈ యాదవులకి సీట్ ఇచ్చి వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా 2014లో ఈ వైసీపీ పార్టీ శ్రీ వంశీ కృష్ణ గారికి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది మెజార్టీలో ఆయన గెలవలేకపోయారు. ఆ తర్వాత 2019కి ఆయన మంచి పికప్ అయ్యి ఉన్నారు. అయితే ఆ టైంలో ఆయన సీట్ ఇస్తే బాగున్నాం. అలా కాకుండా మళ్ళా కొత్త వారికి అంటే అక్రమాన్ని విజయేంద్ర గారికి ఇవ్వడం వల్ల అక్కడ సరైన టైం సరిపోక ఇటువంటి కారణాల వల్ల ఆవిడికి కూడా ఈ గెలవలేక స్వల్ప ఓట్లతో పోయింది.
అప్పుడేమో ఈ టీడీపీ వాళ్ళు 40,000 ఓట్లు దొంగ ఓట్లతో వేయించి మొత్తం మాయోపాయంతో ఆ విధంగా ఓడించడం జరిగింది. అవన్నీ గమనించి ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకొని ఆడు ఓడించడానికి మనం రెడీగా ఉన్నా సరే మరి ఈ వైసీపీ పార్టీ మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తికి ఇక సీట్ ఇవ్వడం చాలా అది అన్యాయం. ఫిషింగ్ హార్బర్ గంగమ్మ తల్లికి హారతి పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. హార్బర్లోని గత నవంబర్లో అగ్ని ప్రమాదం సంభవించిన చోటుకు ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ పోర్ట్ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాస్పల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం నుంచి పెద్ద ఎత్తున మహిళలు కలశాలతో ఊరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మకు హారతులిచ్చారు. ఈ సందర్భంగా జానకిరామ్ మాట్లాడుతూ నవంబర్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మత్స్య పరిశ్రమలపైన తీవ్ర ప్రభావం చూపిందని ఆరోపించారు. తర్వాత చేపల వేట తగ్గుముఖం పట్టిందని, ఈ నేపథ్యంలో గంగమ్మ తల్లి ఆశీస్సులతో భవిష్యత్తులోని ఏ ప్రమాదాలు జరగకుండా విశాఖ నగరాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 4వ తేదీ నుంచి యజ్ఞం, శాంతి హోమం తదితర పూజలు 3 రోజులుగా నిర్వహించినట్లుగా చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి ఆలయం నుంచి ఊరేగింపుగా వెళ్లి హార్బర్లో గంగమ్మ తల్లికి, మత్స్యనారాయణకి పూజలు చేస్తామని చెప్పారు. మహిళలు అమ్మవారికి కలశాభిషేకం చేశారని, వ్యాపార కలాపాలు యథావిధిగా కొనసాగుతాయని మొక్కుకున్నారు. మరియు దాంతో గంగా, యమున, కృష్ణ, గోదావరి, నర్మద, సింధు, కావేరి ఈ జలం మరియు సంప్రోక్షణం మరియు ఇక్కడ ఇంకా మమ్మల్ని చల్లగా చుట్టుపల్లి నీకు ఎప్పటికప్పుడు వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఫిబ్రవరి 8 విజయవాడలో బంద్ నేపథ్యంలో ఆశాల అక్రమ అరెస్టులు, న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్న ఆశాలపైన నిర్బంధం తగదన్న సిఐటియు నాయకురాలు మణి. ముగ్గురు ప్రభావితం చేసే ముఖ్యమంత్రుల పాలనపైన 3 ధరల పుస్తకం రాయడం అభినందనీయమన్న వక్తలు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రచయిత దేవులపల్లిని అభినందించిన ప్రముఖులు. మత్స్యకారుల ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లికి ప్రత్యేక హారతి అభిషేకాలు, కలశాలతో ఊరేగింపుగా వెళ్లి హారతినిచ్చిన మహిళలు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.